Hi friends, welcome to Tackle Knowledge channel. NCERTలో Chapter 7 Getting to Know Plants Part 3 చూద్దాం. Activity 7. We would require seeds of gram and maize, cotton wool, katori bowl and some water. సో మనకి ఈ యాక్టివిటీ చేయడానికి సీడ్స్ ఆఫ్ గ్రామ్, మేజ్, కాటన్ వూల్, బౌల్, వాటర్ కావాలి. టేక్ 2 katoris bowl, place some wet cotton in them. సో 2 బౌల్స్ తీసుకొని దాంట్లో తడి కాటన్ అనేది ప్లేస్ చేయాలి 2 బౌల్స్లో. Put 3 or 4 seeds of gram in one and maize in the other. సో ఒక దాంట్లో ఒక బౌల్లో వచ్చేసి గ్రామ్ 3 to 4 seeds, మేజ్ 3 to 4 seeds ఇంకొక బౌల్లో వేయాలన్నమాట. Keep the cotton wet by sprinkling water every day until the sprouts have grown into young plants. సో ఈ కాటన్ అనేది మనము వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి రోజు, స్ప్రౌట్స్ వచ్చే వరకు. అది యంగ్ ప్లాంట్ డెవలప్ అయ్యే వరకు మనం వాటర్ అనేది ఆ కాటన్కి స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. ఆఫ్టర్ అ వీక్ ట్రై టు సపరేట్ ద యంగ్ ప్లాంట్స్ ఫ్రమ్ ది కాటన్. సో ఒక వారం తర్వాత యంగ్ ప్లాంట్స్ని కాటన్ నుంచి సపరేట్ చేయాలి. ఫిగర్ 7.15 ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నారు యంగ్ ప్లాంట్స్ గ్రోన్ ఆన్ కాటన్. సో ఇది సపరేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఫుల్గా ఉన్నాయి కదా, ఇవి తీసేస్తున్నారు చూడండి ఒక్కొక్కటి. వాస్ ఇట్ ఈజీ టు సపరేట్ ద కాటన్ ఫ్రమ్ ది రూట్స్? వై? సో ఇక్కడ అడుగుతున్నారు కాటన్లో నుంచి ఈ గ్రామ్స్ అనేది ఈజీగా తీయడానికి వీలుందా అని అడుగుతున్నారు క్వశ్చన్. ఇన్ యాక్టివిటీ 6 వీ కుడ్ నాట్ పుల్ అవుట్ ద ప్లాంట్ ఫ్రమ్ ది సాయిల్, రైట్? సో మనం యాక్టివిటీ 6 ఎర్లీ క్లాస్లో చూసాం కదా, సాయిల్ నుంచి ప్లాంట్ తీయడం. అప్పుడు చాలా కష్టంగా ఉండింది కదా మనకి పీకడానికి సాయిల్ నుంచి ప్లాంట్. We dug them out. సో మనం తవ్వి తీసాము ప్లాంట్ని. This is because roots help in holding the plant firmly to the soil. సో ఆ వేర్లు అనేవి మట్టిలో చాలా గట్టిగా కూరుకుపోయి ఉంటాయి అన్నమాట. సో అవి మనకి ప్లగ్ చేయడానికి కష్టం, అందుకని మనం తవ్వి తీస్తాం అన్నమాట. దే యాంకర్ ది ప్లాంట్ టు ది సాయిల్. సో ఈ సాయిల్ అనేది ప్లాంట్కి యాంకర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. You have seen that there are different kinds of stems and leaves. So మనం different kinds of stems, leaves చూస్తుంటాం. Do the roots also show a variety? సో రూట్స్ అనేటివి వెరైటీస్ ఏమన్నా షో చేస్తున్నాయా అనేసి అడుగుతున్నారు. లెట్ us find out. సో ఫర్దర్గా చూద్దాం. యాక్టివిటీ 8. సో యాక్టివిటీ 8 స్టడీ ఫిగర్ 7.16a and b carefully. Now look at the roots of the gram plants you have pulled out from the cotton in previous activity. So previous activity లో మన రూట్స్, గ్రామ్ రూట్స్ ప్లాంట్స్ అనేటివి కాటన్ నుంచి పుల్ అవుట్ చేసామన్నమాట. Do they look like the roots shown in figure 7.16a or those in 7.16b? సో ఈ 7.16లో a, b అనేది చూపించున్నారు. సేమ్ ఇట్లాగే వచ్చినాయా కాటన్ పెట్టినప్పుడు అని అడుగుతున్నారు. హౌ అబౌట్ ది రూట్స్ ఆఫ్ మేజ్ ప్లాంట్. సో మేజ్ ప్లాంట్ యొక్క రూట్స్ ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నారు. రైట్ గ్రామ్ ఆర్ మేజ్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్ ఇన్ ద ఫిగర్ ఆఫ్టర్ మ్యాచింగ్ ద రూట్స్ విత్ ద ఫిగర్స్. సో ఈ రూట్స్ అనేటివి మ్యాచ్ అయిన తర్వాత ఇక్కడ ఈ బ్లాంక్లో రాయమంటున్నారు. సో ఫస్ట్ మంది ఏ కనుక చూసినట్టయితే ఫస్ట్ ఇదేంటిది మేజ్. సో రూట్స్ ఆఫ్ మేజ్, ఓకేనా, మేజ్. సెకండ్ది వచ్చేసి రూట్ ఆఫ్ గ్రామ్. సో ఇది గ్రామ్ వస్తుంది. ఇన్ వాట్ వే ఆర్ ద రూట్స్ ఆఫ్ గ్రామ్ అండ్ మేజ్ సిమిలర్? సో ఈ రెండింటికి సిమిలారిటీస్ ఏంటి అని అడుగుతున్నారు. ఇన్ వాట్ వే ఆర్ దే డిఫరెంట్? సో అవి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏముంది? దేర్ సీమ్స్ టు బీ 2 different type ఆఫ్ రూట్స్. సో ఇక్కడ మనకు కనపడేది ఏంటి? 2 different types ఆఫ్ రూట్స్ అనేది కనిపిస్తుంది. Isn't it? కదా. ఆర్ దేర్ ఆల్సో అదర్ టైప్ ఆఫ్ రూట్స్? సో ఏవైనా వేరే రకమైన రూట్స్ కనిపిస్తున్నాయా? లెట్ us find out. సో ఫర్దర్గా చూద్దాం. యాక్టివిటీ 9 గో టు అన్ ఓపెన్ గ్రౌండ్ వేర్ మెనీ వైల్డ్ ప్లాంట్స్ ఆర్ గ్రోయింగ్. సో ఓపెన్ గ్రౌండ్లోకి వెళ్ళి వైల్డ్ ప్లాంట్స్ ఎక్కడైతే గ్రో అవుతున్నాయో అక్కడికి వెళ్ళమంటున్నారు. డిగ్ అవుట్ అ ఫ్యూ, వాష్ ద సాయిల్ ఆఫ్ ద రూట్ అండ్ అబ్జర్వ్ దెమ్. సో కొన్ని ప్లాంట్స్ని డిగ్ చేసి వేర్లతో సహా ప్లాంట్స్ని బయటికి తీసి ఆ రూట్స్కి సాయిల్ ఉంటుంది కదా, అది వాష్ చేయాలంట. వాష్ చేసి
ఆ రూట్స్ని అబ్జర్వ్ చేయాలి. Do you find that all of them have either the kind of roots shown in 7.17a or as in figure 7.17b? సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే మనము అన్ని all of them either kind of roots, సో మనం ఏవైనా కైండ్స్ ఆఫ్ రూట్స్ అనేది ఇక్కడ మనం డిఫరెంట్గా ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు. సో ఏని చూడండి, బిని చూడండి. ఇది వచ్చేసి ఇట్లా ఉంది స్ట్రైట్గా రూట్స్, ఒక వేరుకి డిఫరెంట్ రూట్స్ అనే బ్రాంచ్ రూపంలో వచ్చిందన్నమాట. ఇక్కడ మాత్రం చాలా గుబురుగా వచ్చినాయి రూట్స్. ఫర్ రూట్స్ ఆఫ్ ది కైండ్ షోన్ ఇన్ ఫిగర్ 7.17a ద మెయిన్ రూట్ ఈస్ కాల్డ్ ట్యాప్ రూట్. సో 7.17a రూట్స్ని కనుక చూస్తే దీన్ని ట్యాప్ రూట్ అని అంటున్నాం. ద మెయిన్ రూట్ ఈస్ కాల్డ్ ట్యాప్ రూట్ అంటున్నాం. అండ్ ద స్మాలర్ రూట్స్ ఆర్ కాల్డ్ లేటరల్ రూట్స్. సో వీటిని బీలో చూపించింది లేటరల్ రూట్స్ అనమాట. ప్లాంట్స్ విత్ రూట్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 7.17b do not have a main root. సో దీనికి మెయిన్ రూట్ అనేది లేదు, సో దీన్ని లేటరల్ రూట్ అని అంటున్నాం. ఆల్ రూట్స్ సీమ్స్ సిమిలర్ అండ్ దేస్ ఆర్ కాల్డ్ ఫైబ్రస్ రూట్స్. సో అన్ని రూట్స్ అన్నిటికీ సిమిలర్గానే ఉంటాయి, వాటిని ఫైబ్రస్ రూట్స్ అని అంటున్నాం. ఓకేనా? సో సెపరేట్ ద ప్లాంట్స్ యూ హ్యావ్ కలెక్టెడ్ ఇంటూ 2 groups. సో ఏదైతే మనం ప్లాంట్స్ సపరేట్ చేసామో వాటిని 2 గ్రూప్స్గా కలెక్ట్ చేయమంటున్నాం. ఇన్ గ్రూప్ ఏ పుట్ దోస్ దట్ హ్యావ్ ట్యాప్ రూట్ అండ్ ఇన్ గ్రూప్ బి దోస్ దట్ హ్యావ్ ఫైబ్రస్ రూట్. సో గ్రూప్ ఏలో వచ్చేసి ట్యాప్ రూటెడ్ ప్లాంట్స్ పెట్టాలి, గ్రూప్ బిలో వచ్చేసి ఫైబ్రస్ రూట్ అనేది పెట్టాలి. లుక్ ఎట్ ద లీవ్స్ ఆఫ్ ది ప్లాంట్స్ ఇన్ గ్రూప్ ఏ. సో గ్రూప్ ఏలో ఉన్న ప్లాంట్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేయమంటున్నారు. వాట్ కైండ్ ఆఫ్ వినేషన్ డూ దే హ్యావ్. సో వినేషన్ అనేది ఎక్కడ ఉంటుంది? లీవ్స్ మీద ఉంటుంది వినేషన్ కదా, ఎర్లియర్ క్లాస్లో మనం చూసాం. సో ఆ ప్లాంట్ యొక్క ట్యాప్ రూట్ కదా, గ్రూప్ ఏలో ట్యాప్ రూట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో ఆ లీఫ్కి ఏ కైండ్ ఆఫ్ వినేషన్ అనేది ఉందో మనం అబ్జర్వ్ చేయాలి. వాట్ కైండ్ ఆఫ్ వినేషన్ డూ యూ సీ ఫర్ ప్లాంట్ ఆఫ్ గ్రూప్ బి. సో గ్రూప్ బిలో ఫైబ్రస్ రూట్ ప్లాంట్స్ ఉంటాయి, సో ఆ లీవ్స్కి ఏ కైండ్ ఆఫ్ వినేషన్స్ అనేది ఉందో అబ్జర్వ్ చేసి నోట్ చేయాలి. డూ యూ నోటీస్ దట్ లీఫ్ వినేషన్ అండ్ ద టైప్ ఆఫ్ రూట్స్ ఇన్ ప్లాంట్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వే. సో మనము నోటీస్ చేసేటప్పుడు లీఫ్ వినేషన్, టైప్స్ ఆఫ్ రూట్స్, ప్లాంట్ యొక్క రూట్స్ అనేది మనము అబ్జర్వ్ చేసినప్పుడు, నోటీస్ చేసినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇన్ టేబుల్ 7.2 క్యాన్ యూ మ్యాచ్ ద టైప్ ఆఫ్ లీఫ్ వినేషన్ అండ్ ద టైప్ ఆఫ్ రూట్స్ ఫర్ సమ్ ప్లాంట్స్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఆల్ ది యాక్టివిటీస్ సో ఫార్. సో మనము టేబుల్ 7.2లో చూసినట్టయితే టైప్ ఆఫ్ వినేషన్, టైప్ ఆఫ్ రూట్స్ యొక్క ప్లాంట్వి ఫర్దర్గా యాక్టివిటీస్ ద్వారా చూస్తాం. టేబుల్ 7.2 type of roots and type of leaf venation. Name of the plant, type of leaf venation, type of root. సో ఇక్కడ డయాగ్రామ్లో చూపించినట్టు ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ది ప్లాంట్. సో ఫస్ట్ మనం ప్లాంట్ డైకాట్ ప్లాంట్ని కనుక చూస్తే అంటే దాన్ని డైకాటిలిడనస్ ప్లాంట్స్ అని కూడా అంటాం. హ్యావింగ్ లీవ్స్ విత్ రెటిక్యులేట్ వెనేషన్ హ్యావ్ ట్యాప్ రూట్స్. సో డైకాట్ ప్లాంట్కి ఏ టైప్ ఆఫ్ వెనేషన్ ఉంటుంది? రెటిక్యులేట్ ఉంటుంది, రెటిక్యులేట్ వెనేషన్. ఓకేనా? సో టైప్ ఆఫ్ రూట్ వచ్చేసి ట్యాప్ రూట్. సో ఇక్కడ వచ్చేసి మోనోకాట్ తీసుకున్నామంటే మోనోకాట్ ప్లాంట్, మోనోకాటిలిడనస్ అన్న కూడా మోనోకాటిలిడన్స్ అని కూడా అంటాం ప్లాంట్స్. హ్యావింగ్ లీవ్స్ విత్ monocotyledons plants have leaves with parallel venation have fibrous root. సో దీనికి ప్యారలల్ వెనేషన్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఫైబ్రస్ అన్నమాట, ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి. ఓకేనా? We have learned that roots absorb water and minerals from the soil and the stem conduct these to leaves and other parts of the plant. సో మనం ఏం నేర్చుకున్నామంటే రూట్స్ అబ్జర్బ్ వాటర్ని అండ్ మినరల్స్ని సాయిల్లో
ప్రజెంట్ అయ్యే వాటర్ మినరల్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది రూట్స్. సో అది స్టెమ్ ద్వారా లీవ్సెస్కి వెళ్తాయి అన్నమాట, చెట్టుకి మొత్తం. ఓకేనా? ద లీవ్సెస్ ప్రిపేర్ ఫుడ్. సో లీవ్సెస్ అనేటివి ఆ రకంగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి. దిస్ ఫుడ్ ట్రావెల్స్ త్రూ ద స్టెమ్ అండ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్. సో ఈ ఫుడ్ అనేది స్టెమ్ ద్వారా లీవ్సెస్కి వెళ్తుంది. ఆ రకంగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్లో ఫుడ్ అనేది స్టోర్ చేసుకుంటుంది ప్లాంట్. We eat some of these as roots, like carrot, radish, sweet potato, turnip and tapioca. సో మనము కొన్ని రూట్స్ అనేటివి తింటూ ఉంటాం. అవి ఏమేంటి? క్యారెట్, రాడిష్, స్వీట్ పొటాటో, టర్నిప్, టాపియోకా. సో ఓకేనా? We also eat many other parts of the plant where food is stored. సో మనం వెరైటీస్ ఆఫ్ ప్లాంట్ పార్ట్స్ అనేటివి తింటూ ఉంటాము వేర్ ఫుడ్ ఈజ్ స్టోర్డ్. సో ఫుడ్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. డూ యూ అగ్రీ దట్ స్టెమ్ ఈజ్ లైక్ ఎ స్ట్రీట్ విత్ 2-way ట్రాఫిక్? సో స్టెమ్ అనేది 2-way ట్రాఫిక్ లాగా ఉంటుంది అనమాట. ఫిగర్ 7.18. సో ఇక్కడ స్టెమ్ యాజ్ 2-way ట్రాఫిక్ స్ట్రీట్. సో ఇక్కడ చూపించినట్టుగా అయితే యారో మార్క్స్ చూడండి, కొన్ని పైకి వెళ్తూ ఉంటాయి, కొన్ని కిందకు ఉంటాయి అన్నమాట. సో 2-way ట్రాఫిక్ అని అంటాం దాన్ని. రైట్ ద నేమ్ ఆఫ్ ది మెటీరియల్ దట్ గోస్ అప్ ఇన్ ద స్టెమ్ అండ్ దట్ విచ్ కమ్స్ డౌన్. సో ఏదైతే పైకి వెళ్తాయో ఆ మెటీరియల్ నేమ్ అనేది రాయమంటున్నారు. ఏదైతే కిందకి డౌన్వర్డ్ మూవ్మెంట్కి వస్తుందో ఆ మెటీరియల్ నేమ్ రాయమంటున్నారు. ద నెక్స్ట్ సెక్షన్ వీ విల్ స్టడీ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఫ్లవర్. సో నెక్స్ట్ సెక్షన్లో మనం స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఫ్లవర్ చూస్తాం. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.